రైట్. ఇక డీటెయిల్స్ చూస్తే కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతుంది. 11వ డివిజన్ ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మేయర్ పీఠం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమంటున్న మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ల సందర్భంగా ఏదైతే ప్రచారానికి బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రచారం దిగారు, 11వ డివిజన్లో ప్రచారం ఎలా ఉందో వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రజలు ఏ రకంగా ఆదరిస్తున్నారు మిమ్మల్ని? ఇప్పుడు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మన నామినేషన్లు పర్వం మొదలైన నాటి నుండి ఇప్పటి వరకు బ్రహ్మాండంగా రోజు రోజు పుంజుకుంటున్నది ఒక బీఆర్ఎస్ మాత్రమే. నిన్న మొన్న కాంగ్రెసు, బీజేపీ, టీఆర్ఎస్ ఇవన్నీ మూడు పోటీ పడుతున్నాయని చెప్పిండ్రు. కానీ 66 నియోజకవర్గాల్లో ప్రతి దగ్గర బీఆర్ఎస్తోనే మాకు పోటీ ఉన్నదని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వాళ్ళు అంటారు, ఎంఐఎం వాళ్ళు అంటారు. సో బీఆర్ఎస్ సర్వత్రా 66 డివిజన్లో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ 11 గంటల రావణ్య గారి ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. సాయంకాలం పూట ప్రతి ఒక్కరు కూడా అర్థమైపోయింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. ఒక బస్సు ఫ్రీ బస్సు తప్పితే ఒక్క పని కాలేదు. ఆయన మాట తీరు, రేవంత్ రెడ్డి మాటలు ప్రజలు అసహించుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ మేము ఓటు వేయమనే అభిప్రాయానికి వచ్చిండ్రు. ఇంకా బీజేపీ వాళ్ళు ఇది ఢిల్లీ ఎన్నికలు కావు, ఇవి గల్లీ ఎన్నికలు, కాబట్టి ఢిల్లీ ఎన్నికలు వేరు, గల్లీ ఎన్నికలు వేరే అని చెప్పి వాళ్ళు కూడా ఆలోచించారు. కరీంనగర్లో మేము గల్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్లో పనిచేస్తారు, వీళ్ళు వనికిరారు, ఢిల్లీ వాళ్ళు వనికిరారు అని చెప్పి ఆ అభిప్రాయం వచ్చింది. కాబట్టి మేము మంచి మెజార్టీతో మేము గెలుస్తున్నాం. అంటే మేయర్ స్థానం మీరు కైవసం చేసుకుంటారు అనుకుంటారు సార్? 100% మేయర్ బీఆర్ఎస్ మేయరే ఉంటాడు. ఇది మొత్తానికైతే ఇప్పుడు బోయినపల్లి వినోద్ కుమార్ గారు చెప్పుకొచ్చేది ఏంటంటే, ఇటు ఎక్కడ పోయినా, ఏ వార్డుకు పోయినా, ఏ డివిజన్కి వెళ్ళినా కానీ బీఆర్ఎస్ అభివృద్ధి పనులను చూసి ఇటు ఓటేస్తారని చెప్పేసి తను చెప్పుకొస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రఘుతో రవికుమార్, మెగా టీవీ, కరీంనగర్ నుండి.